వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తజే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు, ఆది దంపతులు అంటారు, ప్రకృతి పురుషులు అంటారు. సృష్టికి మొట్టమొదటగా ఆవిర్భవించినటువంటి, సృష్టికి మొట్టమొదటగా ఉన్నటువంటిది ప్రకృతి పురుషులు మాత్రమే. వారినే మనం పార్వతీ పరమేశ్వరులు అంటాం. నామరూపాలు, యథార్థానికి నామరూపాలు లేవు. మొట్టమొదట ఉన్నటువంటి సృష్టికి ప్రారంభంలో నామం లేదు, రూపం లేదు. మంత్రశాస్త్రంలో చెప్తారు, పుంరూపం వా స్మరేద్దేవి, పుంరూపం వా స్మరేద్దేవి స్త్రీరూపం వా విచింతయేత్ అథవా నిష్కళాంధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం అని. ఒకే పరమాత్మని స్త్రీ రూపంగాను భావన చేసి ఆరాధన చేయొచ్చు, పుంరూపంగాను కూడా భావన చేసి ఆరాధన చేయొచ్చు. ఏ రూపం లేకుండా కేవలం చైతన్యాన్ని కూడా ఆరాధన చేయొచ్చు. చైతన్యానికి స్త్రీ నపుంసకలింగ భేదాలు ఉండవు. అంచేత మొట్టమొదట ఉన్నటువంటిది ప్రకృతి పురుషుడు. పురుషుడు అంటే ఇక్కడ పరమాత్మ, ప్రకృతి అంటే పరమాత్మ యొక్క శక్తి, ఆయన యొక్క స్వభావం. మొట్టమొదట ఆద్యా విద్య అన్నారు. ఈ సృష్టి ప్రారంభం వాళ్ళ నుంచే ఏర్పడిందిట. తస్మాత్ సర్వజ్ఞా సర్వశక్తే పరబ్రహ్మణ సకాశాత్ ప్రకృతి అన్నారు. పరబ్రహ్మ నుంచి ఏర్పడినటువంటిది మొట్టమొదటిగా ప్రకృతి. ప్రకృతి నుంచి ఏర్పడినటువంటిది మహత్తత్వం. ఈ సృష్టికి మొట్టమొదట గుణాతీతం అంటే గుణాలు మూడు, సత్వరజస్తమో గుణాలు. గుణాతీతమైనటువంటి తత్వం శుద్ధ సత్వం. అక్కడ ఏ రకమైన గుణాలు ఉండవు, గుణాతీతం. ఆ గుణాతీతమైనటువంటి ఆద్యాశక్తి నుంచి మొట్టమొదటిగా ఒక గుణం ఏర్పడింది, సృష్టించింది ఆవిడ. సత్వగుణంలాగా, తమో గుణంలాగా, రజోగుణంలాగా ప్రతీకలు అన్నమాట. సత్వగుణ ప్రతీకగా లక్ష్మీదేవి అని, మహాలక్ష్మి అని. రజోగుణ ప్రతీకగా మహాసరస్వతీదేవి అని. తమోగుణ ప్రధానంగా మహాకాళీదేవి అని. ఈ రకంగా అమ్మవారు మూడు భాగాలుగా తన అంశాన్ని సృష్టి చేసిందంటే మూడు గుణాల కింద. సత్వరజస్తమో గుణాలు, మూడు గుణాలు ఉంటేనే ఈ సృష్టి అనేటువంటిది జరుగుతుంది. సృష్టి ఏది సృష్టింపబడిందో అది మళ్ళీ రక్షణగా ఉండాలి, ఏది సృష్టింపబడిందో అది మళ్ళీ నశించాలి. మళ్ళీ నశిస్తేనే మళ్ళీ సృష్టి జరుగుతుంటుంది. ఇది సైక్లింగ్ అనమాట, కొత్తగా ఎక్కడి నుంచో ఊడిపడదు. అంచేత ఏది సృష్టింపబడుతోందో దానికి నాశనం అనేటువంటిది ఉంటుంది, ఏది సృష్టింపబడనిదో దానికి నాశనం అనేటువంటిది లేదు. అంచేత గుణాలు, సత్వరజస్తమో గుణాలు అనేటువంటిది ఉంటేనే ఈ సృష్టి స్థితి లయాలనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? ఆద్యా విద్య, ప్రకృతి. మొట్టమొదటిగా అమ్మవారు మూల ప్రకృతి అంటారు. మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్త అవ్యక్త స్వరూపుడు. అవ్యక్తంగా ఉంటుంది మూల ప్రకృతి, వ్యక్తంగానూ ఉంటుంది. ఆ మూల ప్రకృతినే మనం లలితా త్రిపుర సుందరి అని, చండీ పరదేవత అని, అష్టాదశభుజ మహాలక్ష్మి అని, ఈ రకంగా అనేక రకాల ఉపాసనా మార్గంలో అనేక విధానాలుగా అమ్మవారిని ఆరాధన చేసే పద్ధతులు చెప్పారు. వాటి యొక్క వైభవాలు కూడా బ్రహ్మాండ పురాణంలో కానీ, మరి బ్రహ్మ వైవర్త పురాణంలో కానీ, లలితోపాఖ్యానం ఇత్యాది చాలా పురాణాల్లోనూ మంత్రశాస్త్ర గ్రంథాల్లో కూడా విశేషంగా అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణించుకొచ్చారు ఉపాసనా రూపంగా. అలా ఏర్పడినటువంటి త్రిగుణాలు అక్కడి నుంచి అమ్మవారు చెప్పిందిట, మీరు సృష్టి చెయ్యండి, మిథునాన్ని సృష్టించండి అని చెప్పింది ఒక్కొక్కళ్ళకి. మిథునము అంటే రెండు, స్త్రీపుం రూపాత్మకమైనటువంటి మిథునాన్ని సృష్టించమని చెప్పింది.
అమ్మవారు. అయితే ఆవిడ నుంచి ఏర్పడినటువంటిది మొట్టమొదటిది ఏమిటి? సత్వగుణం. శుద్ధ సత్వం నుంచి ఏర్పడింది సత్వగుణం. ఆ సత్వగుణం నుంచి ఏర్పడినటువంటిది, సత్వగుణానికి ప్రతీక ఏమనుకున్నాం? మహాలక్ష్మి స్వరూపం. సత్వగుణం నుంచి ఏర్పడినటువంటి వారు ఇద్దరు, హిరణ్యగర్భౌ రుచిరౌ స్త్రీ పుంసౌ కమలాసనౌ. కమలంలో కూర్చునేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారు సత్వగుణం నుంచి ఏర్పడ్డారు. కమలాసనులు ఎవరు? ఇద్దరు, లక్ష్మీదేవి, బ్రహ్మగారు. వీళ్ళిద్దరూ కూడా కమలాసనంలో ఉంటారు. అంచేత లక్ష్మీదేవి, బ్రహ్మగారు వీరిరువురు కూడా కలిపి పుట్టారనమాట. అంటే అన్నా చెల్లెళ్ళు అనుకోండి మన వ్యవహారంలో. అంటే సత్వగుణం నుంచి ఏర్పడినటువంటి వారు కాబట్టి తన అంశగా సత్వ స్వరూపంగా లక్ష్మీదేవి ఏర్పడింది. రజోగుణ ప్రధానంగా బ్రహ్మగారు ఏర్పడ్డారు. అంచేత వీరిరువురు కూడా రక్తవర్ణంలో ఉంటారట. తర్వాత రజోగుణం నుంచి ఏర్పడిన వారు, రజోగుణం అంటే సరస్వతి. రజస్సు నుంచి ఏర్పడిన వారు ఇద్దరు. అక్కడ బ్రహ్మ సరస్వతి. బ్రహ్మ లక్ష్మి దీని నుంచి ఏర్పడ్డారు, సత్వగుణం నుంచి. రజోగుణం నుంచి ఏర్పడినటువంటి వారు సరస్వతి, గౌరీ. మహాసరస్వతి, అలాగా శంకరులు. సరస్వతి నుంచి, రజోగుణం నుంచి సరస్వతి ఆవిర్భవించింది. సరస్వతి రజోగుణ ప్రధానం, శంకరుడు తమోగుణ ప్రధానం. వీరిరువురు కూడా రజస్సు నుంచి ఏర్పడ్డారన్నమాట. అంటే వీరిరువురు కూడా అన్నా చెల్లెలు. వారిరువురు శ్వేతవర్ణంలో ఉంటారు. తర్వాత తమోగుణం నుంచి ఏర్పడినటువంటి వారు గౌరీ, తర్వాత విష్ణుమూర్తి. అంటే వీరిరువురు కూడా అన్నా చెల్లెళ్ళు. వారిరువురు కృష్ణవర్ణంలో ఉంటారు. అంచేత ఆవిడ్ని కాళీ అన్నారు, ఆయన్ని కృష్ణుడు అన్నారు. వాళ్ళిద్దరూ కూడా కృష్ణవర్ణంలో ఉంటారు. అంచేత వీరు ఏర్పడినటువంటి ఈ గుణాల నుంచి ఏర్పడి వీరు దంపతులుగా ఏర్పడ్డారు. అంటే రజోగుణానికి, రజస్సు అంటే ఏమిటి? సృష్టి చెయ్యాలి. సృష్టి చెయ్యాలి అంటే రజస్సు ఉండాలి, రజోగుణ ప్రధానంగా ఉండాలి. అంచేత సృష్టికి ఎవరయ్యారు? బ్రహ్మ, సరస్వతులు. సరస్వతి సత్వగుణం నుంచి ఏర్పడింది. బ్రహ్మగారు సత్వగుణం నుంచి ఏర్పడ్డారు. సరస్వతి రజోగుణం నుంచి ఏర్పడింది. వీరిరువురు దంపతులయ్యారు. వాణి హిరణ్యగర్భులు. అలాగా లక్ష్మీనారాయణులు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. తర్వాత ఉమామహేశ్వరులు, శక్తి శివుడు, ప్రకృతి పురుషుడు. ఇలా ప్రకృతి పురుషాత్మకంగా, ప్రకృతి పురుషాత్మకం జగత్తు అన్నారు. ఇక్కడ త్రికోణం అంటారు, అకథహ చక్రం అంటారు. ఉపాసనలో త్రికోణాత్మకంగా ఉంటుంది మొత్తం ప్రపంచం అంతా కూడా. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అన్నీ మూడేసే ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వరజస్తమో గుణాత్మకం జగత్, త్రిగుణాత్మకం జగత్ అన్నారు. బ్రహ్మ విష్ణువు రుద్రుడు. బ్రహ్మ విష్ణు రుద్రాత్మకం జగత్, త్రిమూర్త్యాత్మకం జగత్. నాదము బిందు కళ, నాద బిందు కళాత్మకం జగత్. తర్వాత ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వాటి శక్తులు అన్నమాట. చాలామంది లోకంలో అనుకుంటారు బ్రహ్మగారు సృష్టి చేసేటువంటి వాడు కాబట్టి ఆమెను ఆయన సృష్టి చేసినటువంటి సరస్వతీదేవి ఆయన కూతుర్ని ఆయన వివాహం చేసుకున్నారు అని లోకంలో ఒక అపోహతో కూడినటువంటి, అల్పజ్ఞానంతో కూడినటువంటి మాట ఒకటి ప్రచారం అవుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లోకంలో నెగిటివ్ని బాగా ప్రమాణంగా ప్రచారం చేస్తున్నారు అంటే ఎక్కడో అల్పజ్ఞులు దాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు అని అర్థం. నెగిటివ్ని బాగా ప్రచారం చేస్తున్నారు అంటే అల్పజ్ఞులు బాగా దాన్ని హైలైట్ చేస్తున్నారు. అదే కలి ప్రభావం, కలి స్వరూపం అంటారు. రామరావణులు తీసుకుంటే ఈ రోజుల్లో చూడండి, రాముడి కంటే రావణాసుడు చాలా గుణవంతుడు అంటారు. మహాభారతంలో తీసుకుంటే ధర్మరాజు కంటే కర్ణుడు చాలా గొప్పవాడు అంటారు. అక్కడ ఉండే ధర్మాలు అక్కర్లేదు, ధర్మం యొక్క స్వరూపం తెలియదు. అర్థమైందా? కారణం ఏమిటంటే దానికి ఏదో చెప్తారు. రాములు వారు సీతాదేవిని ఎత్తుకుపోతే ఆయన కోసం, సీతాదేవి కోసం వెళ్ళారు. ఆయన రావణాసురుడు పట్టుకెళ్ళి కూడా ఆవిడ ముట్టుకోకుండా కూర్చున్నాడు కాబట్టి రావణాసురుడు గొప్పవాడు అంటారు. ఇది చాలా అవివేకంతో కూడినటువంటి మాట. రావణాసురుడు ముట్టుకోకపోవడానికి కారణం ఏమిటంటే వాడికి శాపం ఉంది వెనకాల.
రావణాసురుడు ఒక సీతాదేవినే కాదు, పరస్త్రీని ఎవరిని ముట్టుకున్నా ఆ స్త్రీ యొక్క అనుమతి లేకుండా ముట్టుకున్నావు అంటే నీ శిరస్సు ఈ చెక్కలవుతుంది అని వేదవతి శాపం ఇస్తుంది. అలాగే రాములు వారు వెళ్ళింది కూడా సీతాదేవి కోసం కాదు, ధర్మం కోసం వెళ్ళారు ఆయన. అర్థమైందా? ఇది లోకారాధన కోసం ఎదివా జానకీమపి శ్రేహం దయాంచ సౌఖ్యంచ ఎదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముచ్యతో నాస్తిమే వ్యధ అన్నారు. ఆయనకి లోకరక్షణ, లోకం నిలబడడానికి, ప్రజలు సుభిక్షంగా ఉండడానికి కావలసినటువంటి ధర్మమే ప్రధానం కానీ ఆయనకి స్నేహం ప్రధానం కాదు. ఆయనకి కేవలం దయాగుణం మాత్రమే ఉండాలి, శత్రువుని కొట్టకూడదు అనేటువంటిది దయాగుణం మాత్రమే ప్రధానం కాదు. సుఖాలు ఒకటే ప్రధానం కాదు, భార్యాపిల్లలు ఒకటే ప్రధానం కాదు. లోకారాధన కోసం ఇవన్నీ కూడా వదిలేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి అయినా. కాబట్టి ఆయన అక్కడ దాకా వెళ్ళారు అంటే ధర్మస్వరూపుడు రాముడు, రామో విగ్రహవాన్ ధర్మ, అధర్మస్వరూపుడు రావణాసురుడు. అధర్మాన్ని నశింపచేయడానికి ఆయన వెళ్ళాడు కానీ భార్య కోసం వెళ్ళలేదు. అక్కడ ఏదో ఒక వ్యాజంగా అక్కడ కనిపిస్తుంది, ఐతిహ్యం కాబట్టి, అది ఒక కావ్యం కాబట్టి ఆ రకంగా మనకు కనిపిస్తుంది చరిత్రలో. అంచేది ఎందుకంటే ఆయన కూడా ప్రభువు కదా, పంచభౌతిక శరీరాన్ని ధరించాడు, ప్రభువు కాబట్టి సాధారణంగా మనం అర్థం చేసుకోవడానికి ఆ రకంగా ఉంటుంది, కానీ అది కాదు. అంచేత ఏమిటంటే లోకంలో ఈ రకమైనటువంటి తెలివి తక్కువ తనంతో ఉండేటువంటి ప్రచారాలు ఎక్కువగా జరుగుతాయి. అంచేత బ్రహ్మగారు తన దుహిత అయినటువంటి కూతుర్ని వివాహం చేసుకున్నారు అనే మాట ప్రచారం చేస్తారు. కానీ మంత్రశాస్త్రం చెప్తున్నటువంటిది ఏమిటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా సత్వగుణం నుంచి ఏర్పడినటువంటి వారు, సత్వరజస్తమో గుణాలు, సత్వగుణానికి ప్రతీక అష్టాదశ భుజాల మహాలక్ష్మి, రజోగుణానికి ప్రతీక దశానన మహాసరస్వతి, తమోగుణానికి ప్రతీక అష్టభుజ మహాకాళి. అలాగే మూల ప్రకృతి నుంచి గుణాలు ఏర్పడ్డాయి. సత్వగుణం నుంచి ఏర్పడినవాడు బ్రహ్మగారు, మరి రజోగుణం నుంచి ఏర్పడినటువంటిది సరస్వతి. వీరిరువురు కూడా అంటే సత్వగుణం నుంచి సత్వము రజస్సు ఏర్పడ్డాయి, రజోగుణం నుంచి రజస్సు తమస్సు ఏర్పడ్డాయి, తమోగుణం నుంచి తమస్సు సత్వము రెండు ఏర్పడ్డాయి. అంచేత ఇవి అక్కడ ఉండేటువంటి అక్కడి నుంచి ఉద్భవించిన అమ్మవారు, దీని నుంచి ఏర్పడినటువంటి బ్రహ్మగారు, వీరిద్దరూ వివాహం చేసుకున్నారు, వారిద్దరూ దంపతులు అయ్యారు. అంటే అమ్మవారు ఏమిటంటే తన యొక్క అంశని, శక్తిని ఇచ్చిందనమాట సృష్టి చేయడానికి. సృష్టికి కావలసింది రజోగుణం కాబట్టి సరస్వతి అనేటువంటి శక్తిని బ్రహ్మగారికి శక్తిగా సహకారంగా ఇచ్చిందనమాట. మూల ప్రకృతి అన్నారు, ఆవిడ మూల ప్రకృతి. ఇలా ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక రుద్రులు కాదు, అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అన్నారు. అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయట. అనేక కోటి బ్రహ్మాండాలకి అనేక కోట్ల మంది బ్రహ్మలు, విష్ణువులు, రుద్రులు అందరూ కూడా ఉన్నారట. మరి అలాగ వాళ్ళందరినీ కూడా సృష్టించింది ఎవరు అంటే అమ్మవారు మూల ప్రకృతి. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని మనం చెప్తున్నాం కదా. బ్రహ్మ మొదలుకొని కీటకం వరకు ఆ వర్ణాశ్రమ ధర్మంగా అమ్మవారు సృష్టి చేసి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో ఆ పనులు చేయిస్తుందన్నమాట. అటువంటి బ్రహ్మగారి యొక్క ఆయు ప్రమాణంలో ఆయన కూడా మారిపోతూ ఉంటారు. మారంది ఎప్పుడు ఎవరు అంటే మూల ప్రకృతి మాత్రమే. అది తెలుసుకోవట్లేదు చాలామంది. అది తెలుసుకోక ఏం చేస్తున్నారంటే తాత్కాలికంగా ఫలాన్ని ఇచ్చేటువంటి దేవతల్ని మాత్రమే ఆరాధన చేస్తున్నారు ఈ రోజు లోకంలో. అలాగ బ్రహ్మగారు సృష్టింపబడినవారు, వారికి ఆయు ప్రమాణం ఉంటుంది. ఎంతకాలం వారు ఆయు ప్రమాణం ఉంటే వారు 100 సంవత్సరాలు అంటే 100 కల్పాలు, 200 కల్పాలు, 2 కల్పాలు అయితే ఆయనకు ఒక రోజుతో సమానం. అలాంటి కల్పాలు 200 కల్పాలు అవ్వాలి. ఒక కల్పం అంటే 14 మన్వంతరాలు అవ్వాలి. ఒక మన్వంతరం అంటే 71 మహాయుగాలు అవ్వాలి. ఒక మహాయుగం అంటే 4 యుగాలు అవ్వాలి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అంతటి అనంతమైనటువంటి కాలం. అటువంటి కాలస్వరూపిణి అమ్మవారు, ప్రకృతి స్వరూపిణి, మూల ప్రకృతి అన్నారు. ఆ మూల ప్రకృతి నుంచి ఏర్పడినటువంటి శక్తులు ఈ రకంగా ఆ సృష్టి స్థితి లయాలనేటువంటి సృష్టికి బ్రహ్మగారు, స్థితికి విష్ణుమూర్తి, సంహారానికి లయానికి తమోకారకుడైనటువంటి రుద్రుడు, తమశక్తి, తామసీ శక్తి అన్నమాట రుద్రుడు. అమ్మవారే ఆ రకంగా ఆ సందర్భాల్లో బ్రహ్మగారు సృష్టికర్త్రి, బ్రహ్మరూప, సృష్టించేటప్పుడు బ్రహ్మరూపంగా ఉంటుందిట. గోప్త్రి, గోవింద రూపిణి,
రక్షించేటప్పుడు విష్ణుమూర్తి యొక్క రూపంగా ఉంటుంది. సంహారిణి రుద్రరూప, లయం చేసేటప్పుడు రుద్ర రూపంగా ఉంటుంది. తిరోధానకరి ఈశ్వరి, తిరోధానం అంటే లయం చేసినటువంటి ఈ సమస్త జగత్తుని కూడా కనిపించకుండా ఉంచడం. తిరోధానం అంటే కనపడకుండా ఉంచడం. కనపడకుండా ఉంటే చచ్చిపోవడం కదా, అక్కడ కూడా మళ్ళీ రక్షించాలి. కనపడకుండా చేసేది ఈశ్వరీ శక్తి. ఆ కనపడకుండా ఉంటే దాన్ని కూడా, దాంట్లో జీవాన్ని కూడా రక్షించేటువంటి శక్తి ఏమిటంటే సదాశివ అనుగ్రహద అన్నారు. అక్కడ లయంలో ఉండేటువంటి జగత్తుని కూడా, ప్రాణులను కూడా రక్షించేటువంటిది ఎవరు అంటే అమ్మవారు. ఈ రకమైనటువంటి వ్యవసాయం ఆవిడ చేస్తూ ఉంటుంది. ఆ వ్యవసాయంలో భాగంగానే మనందరం కూడా కోటాను కోట్ల జీవరాశులు ఆ బ్రహ్మచక్రంలో పుడుతూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, పుడుతూ ఉంటాం, వెళుతూ ఉంటాం. ఈ పాటికి మనం ఎన్ని జన్మలు ఎత్తామో మనకి తెలియదు. బ్రహ్మచక్రంలో అలా తిరుగుతూ కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ మనం ఎప్పటికైనా తెలుసుకోవాలి, దీని మూలం ఏమిటి, మూలం ఎక్కడుంది, మూలం ఏమిటి, ఏ రకంగా దాన్ని తెలుసుకోవాలి, ఏ రకంగా అక్కడ దాకా మనం చేరాలి. ఆ తత్వాన్ని తెలుసుకున్న రోజున మనం బ్రహ్మచక్రం నుంచి మనం విడిపోతాము అనేటువంటి యొక్క విషయాల్ని మనం ఉపాసన ద్వారాగా అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. అమ్మవారు ఆ రకంగా వ్యవసాయం చేస్తోందన్నమాట సమస్త జగత్తుని కూడా. అయితే అమ్మవారిని ఆరాధన చేయడంలో ఇటువంటి విశేషాలు మనం తెలుసుకుని, ఈ కాలం ఏదైతే ఉందో కాలస్వరూపిణి అమ్మవారైనా అందులో ప్రత్యేకించి అమ్మవారిని ఆరాధన చేసేటువంటి కాలం అంటూ ఒకటి ఉంది. అందులో శరత్కాలం అమ్మవారిని ఆరాధన చేసేటువంటిది. ఈ శరత్కాలంలో సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి శక్తుల్ని అష్టాదశభుజ మహాలక్ష్మి అన్నారు. ప్రధానంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్న ఇందులో ప్రధానంగా అష్టాదశభుజ. అయితే అమ్మవారిని ఆరాధన చేయడము అంటే ఏదో విగ్రహం పెట్టేసి ఆరాధన చేసేయడం అని కాదు. కేవలం విగ్రహం ఒకటే కనుక పెట్టినట్లయితే అది ఉపాసనాపరంగా అది ఆరాధనకి సరిపోదు. ఎందుకంటే విగ్రహారాధనని ప్రతీకోపాసన అన్నారు. ఉపాసనా మార్గం ప్రతీకోపాసన నిషేధం చేసింది. కేవలం విగ్రహం ఒకటే పెట్టి కనుక ఆరాధన చేస్తే ఏమి అది శాస్త్ర విరుద్ధమైనటువంటిది. భక్తికి పర్వాలేదు, ఒక రూపం ఉండాలి కదా, నామం రూపం లేకపోతే, ఆ రూపం తెలియకపోతే, అమ్మవారు ఎలా ఉంటుందో తెలియకపోతే, ఆవిడ చేతిలో ఆయుధాలు ఏమిటో తెలియకపోతే, ఆవిడ వాహనం కూర్చునే వాహనం ఏమిటో తెలియకపోతే, ఆవిడ ఏ రాక్షసుని సంహరించాడు వాడు కూడా అక్కడ కనిపిస్తూ ఉండాలి మరి. లేకపోతే ఏమవుతాడు, కొద్దిపాటి కూడా ఆ జ్ఞానం సామాన్యంగా మనకి కలగదు. అంచేత ఆ జ్ఞానం కలగడం కోసం మాత్రం మనకు విగ్రహం ఉండాలి. కానీ కేవలం విగ్రహాన్ని మాత్రం పెట్టి ఉపాసన చేస్తే, ఇలా ఉపాసనా మార్గంలో వైదిక విధానంలో అది పనికిరాదు. ప్రతీకోపాసన అన్నారు. ప్రతీకోపాసనని శాస్త్రం నిషేధం చేసిందనమాట. అనాత్మని ఆత్మబుద్ధ్య సంస్కృత్య క్రియమాణాన్ని ప్రతీకాని అని శాస్త్రంలో చెప్తారు. ఆత్మతత్వం కానటువంటి జడమైనటువంటి దాని యందు ఆత్మభావనగా దేవతని మనం ఆవాహన చేసి మనం కనుక చేసినట్లయితే, ఆరాధన చేసినట్లయితే అది ప్రతీకోపాసన, అది పనికిరాదు అని చెప్పారు. అందువల్ల ఏం చేస్తారు, మంత్రశాస్త్రంలో ఇక్కడ కలశ స్థాపన అని చేస్తారు. ఎందుకనేంటి, కలశ అంటే దాంట్లో మనం జలం పోస్తాం. ఆపహ అంటే జలము సమస్త దేవతా స్వరూపం అనమాట. జలం స్వతసిద్ధమైనటువంటి దేవతా స్వరూపం. అందువల్ల ఇక్కడ అమ్మవారిని కలశలు పెట్టి కలశ కింద ఆవాహన చేస్తాం. ఏమంటే అమ్మవారు చండీ అమ్మవారు కదా, ఒక కలశ పెడితే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. లేదు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నారు కదా, ఆ 3 కలశలు పెడితే సరిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేది గుణాన్ని బట్టి మళ్ళీ అక్కడ విడింది. గుణాన్ని బట్టి, రజోగుణాన్ని బట్టి సరస్వతి, తమో గుణాన్ని బట్టి కాళీదేవి, సత్వగుణాన్ని బట్టి మహాలక్ష్మి. అయితే శుద్ధ సత్వం మనం చెప్పుకునే ఈ 3 శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయో అది పరబ్రహ్మతత్వం. అందువల్ల మధ్యలో ఉండేటువంటి దాన్ని బ్రహ్మకలశ అంటారు. అది పరబ్రహ్మతత్వం అనమాట. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆరాధన చేసేటప్పుడు ఎక్కడ ఏ కలశ పెట్టాలి మనకు తోచినట్టు మనం పెట్టేయకూడదు. కామకారత అన్నారు కదా, శాస్త్ర విరుద్ధం అది. బుర్రకు తోచినట్టుగా కలశలు పేర్చుకుంటూ వెళ్ళిపోకూడదు. అమ్మవారిని ప్రధానంగా అష్టాదశభుజ మహాపూజ్య అమ్మవారిని 18 చేతులతో కూడిన లక్ష్మీదేవిని ఆరాధన చేస్తున్నప్పుడు నవాద్యా శక్తయ పూర్వే అమ్మవారు 9 శక్తులతో కూడినటువంటి నవదుర్గల్ని శైలపుత్రి, బ్రహ్మచారిణి అలా సిద్ధిదాత్రి వరకు పురతః ఆరాధన చేయాలి. తథా రుద్ర వినాయకు ఆగ్నేయంలోని ఈశాన్యంలోనూ కూడా రుద్రుని వినాయకుడిని ఆవాహన చేయాలి. కాలమృత్యూచ సంపూజ్యౌ సర్వారిష్ట ప్రశాంతయే
ఒక పక్క కాలాన్ని, దక్షిణం పక్క మృత్యువుని ఆరాధన చేసి కలశ స్థాపన చేయాలి. తర్వాత నమోదేవ్యా ఇది ప్రోక్త పురత మొదటి భాగంలో నమోదేవ్యై మంత్రంతో అధ్యాయాంత దేవతలు ఎవరైతే పరివార దేవతలు అమ్మవారి స్వరూపాలు ఆ యుద్ధంలో భండాసురుని వధించినప్పుడు, మహిషాసురుని వధించినప్పుడు, శుంభుల్ని వధించినప్పుడు, మధుకైటభుల్ని వధించినప్పుడు ఎటువంటి పరివారాలైతే ఆవిర్భవించారో అమ్మవారి యొక్క ముఖం నుంచి అమ్మవారు చెప్తుందనమాట. వాడు శుంభుడు అడుగుతాడు, నువ్వేమో ఒక్కదానివే అన్నావు, ఇక్కడేమో ఇంతమంది సైన్యంతో నువ్వు యుద్ధం చేస్తున్నావు, ఇక్కడ నువ్వు చెప్పింది అబద్ధం చెప్పావు, నన్ను గెలిచినవాడు నన్ను వివాహం చేసుకోవచ్చు అన్నావు, నువ్వు ఎంతమందితో యుద్ధం చేస్తున్నావు అంటే ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కామమాపర పశ్యైత దుష్టమజేవ విశంచో మద్విభూతయ అని అమ్మవారు చెప్తుంది. వారి మూర్ఖుడానికి తెలియట్లేదు, ఉన్నది ఒకటే శక్తి మూల ప్రకృతి, వీళ్ళందరూ కూడా నా నుంచి ఆవిర్భవించారు అని మళ్ళీ అమ్మవారు నోరు తెరిచేసరికి ఆ శక్తులన్నీ కూడా తేజో రూపంలో అమ్మవారి లోపలికి వెళ్ళిపోయేట మొత్తం శక్తులు. మిగిలింది ఎవరు? మూల ప్రకృతి, ఆవిడే. అలాగా యుద్ధ సమయంలో ఆవిడ నుంచి వచ్చిన శక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ముందర ఆరాధన చేయాలట, కలశ స్థాపన చేయాలి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం సృష్టి స్థితి లయాలకు సంబంధించినటువంటి సశక్తికమైనటువంటి దేవతలు అమ్మవారి యొక్క వెనకాల పక్క విరించి స్వరయా మధ్యలో అమ్మవారి వెనక భాగంలో బ్రహ్మగారు సరస్వతీదేవిని ఆవాహన చేయాలి. రుద్రో గౌర్యాచ దక్షిణే, దక్షిణం పక్కన గౌరీదేవిని ఈశ్వరుని ఆవాహన చేయాలి. అలాగే లక్ష్మీనారాయణని ఎడం పక్కన ఆవాహన చేయాలి. ఈ రకంగా ఒక పద్ధతి ఉంటుందన్నమాట. ఆగమ విధానంగా మనం చేస్తున్నాం, ఏదో కలసలు పేర్చుకెళ్ళిపోవడం కాదు. అలా కనుక చెయ్యకపోతే ఏ దేవతని నువ్వు ప్రధానంగా అక్కడ పెట్టావో, మహాకాళిని ప్రధానంగా పెడితే ఆ కలశలు మళ్ళీ మారిపోతాయి. ఇప్పుడు చెప్పినట్టు చేయకూడదు. మహాకాళి ప్రధానంగా పెట్టి మహాసరస్వతి మహాలక్ష్మీదేవి అంగదేవతల కింద ఉంటే ఇప్పుడు చెప్పిన విధానం పనికిరాదు, ఆ కలశలు మళ్ళీ మారిపోతాయి, ఆ ఆవాహన దేవత క్రమం మారిపోతుంది. మహాసరస్వతిని ప్రధానంగా పెడితే మళ్ళీ అక్కడ ఆ ఆరాధన చేసే దేవతలు, ఆ కలశలు, ఆ స్థానాలు మళ్ళీ మారిపోతాయి. విశేషమైనటువంటిది ఏమిటంటే సత్వగుణ ప్రధానం. మనం ఎప్పుడు కూడా సత్వాన్నే ఆరాధన చేయాలి. అంచేత అష్టాదశభుజ మహాలక్ష్మి అన్నారు. లక్ష్మీదేవి సప్తగుణ ప్రధానం కాబట్టి మనం నిత్యం ఆరాధన చేస్తున్నా కోరికలు లేనిదే ఏ కార్యక్రమం మనం చేయలేము. కోరికలు లేకపోతే ఏ సంకల్పం మనం చేయలేము. మూర్ఖుడు కూడా వాడి ప్రయోజనం అంటూ లేకపోతే రాయి పట్టుకోట. ఒక మూర్ఖుడు రాయి తీసుకున్నాడన్నా, పిచ్చివాడు రాయి తీసుకున్నాడన్నా దాంట్లో కూడా వాడికి ఏదో ప్రయోజనం ఉంటుంది. మరి విజ్ఞత కలిగినటువంటి మనం ఏ ప్రయోజనము లేకుండా ఏమన్నా కార్యక్రమం చేస్తామా? ఏ ప్రయోజనం రాదంటే ఇలాంటి యాగానికి డబ్బులు కడతామా? కట్టం. డబ్బులు కట్టామంటే ఏదోటి మన ద్రవ్యం ద్వారా పాల్గొన్నామంటే మనకి ఏదో ఒకటి దాంట్లో ఫలం వస్తుంది అని, అది మంచిది. కానీ ఆ ఫలం మనకి సత్వగుణ ప్రధానంగా ఉండాలి. చొప్పదండు ప్రశ్నలు, చొప్పదండు కోరికలు అంటారు చూసారా, అవి కోరుకోకూడదు అమ్మవారిని. ఏది మనకి విహితమైనదో, ఏది మనకి శ్రేయస్సు కలిగిస్తుందో, మనకి 100 కోరికలు ఉంటాయి, అందులో ఒకటే మనకి శ్రేయస్సు కలిగించవచ్చు, 99 ప్రమాదం రావచ్చు. కాబట్టి అన్నీ ఇవ్వదు అమ్మవారు. నేను చేశానండి మాకేం ఇవ్వలేదు అంటారు. అది చాలా అవివేకం. మాకు దేవుడి మీద నమ్మకం పోయిందండి, మేము ఆరాధన చేసి బోర్డంత పూజలు చేశాం, జపాలు చేయించాం, కానీ మాకేం అవ్వలేదండి అంటారు. అంటే అర్థం ఏంటంటే అది నీకు వస్తే దాని వెనకాల ఏదో ప్రమాదం ఉంది. నువ్వు భగవంతుని పరిపూర్ణంగా ఆశ్రయించావు కాబట్టి నీకు ఏది అవసరమో భగవంతుడు నీకు అది ఇస్తాడు. చిన్నపిల్లవాడు ఉంటాడు, వాడు చాకడుగుతే తల్లి ఇస్తుందా? ఇవ్వదు కదా. ఇస్తే కోసుకుంటుందని తల్లికి తెలుస్తుంది, పిల్లవాడికి తెలియదు. అలాగా ఏది పడితే అది మనం కోరుకోకూడదు. శుద్ధ సత్వంతో ఉండేటువంటి భావాలతో ఉండేటువంటి కోరికలను మనం కోరుకోవాలి. సత్వము తమస్సు రజస్సు రెండుడు. తమో రజస్సులు కేవలం లోక వ్యవహారం కోసం. సత్వగుణం అనేటువంటిది మనం తరించడానికి మార్గం చూపిస్తుంది. అందువల్ల ఉపాసనలో ప్రధానంగా అష్టాదశభుజ మహాలక్ష్మి అనేటువంటి దేవతని ఆవాహన చేసి అక్కడ ఇన్ని కలసలు ఇవన్నీ కూడా పెడతారన్నమాట. దీంట్లో ఉండేటువంటి అంతరార్థం అది. అలా ఇక్కడ జరిగేటువంటి యాగ కార్యక్రమం కూడా పంచయజ్ఞ ప్రకరణంగా జరుగుతుంది. దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము అంటారు. ప్రతిరోజు కూడా ఆహుతులు ఇస్తున్నాం దేవతలకి. యదగ్నో జుహోచ్చపి సమిధం దద్దేవ యజ్ఞ సంతిష్టతే అన్నారు. ఆహుతులు ఇస్తున్నాం, అది దేవయజ్ఞం. మనుషులకి అన్నదానం, ఎంతోమందికి అన్నదానం చేస్తున్నాం అనేక రకాల వాళ్ళకి, దాన్ని మనుష్యయజ్ఞము అన్నారు. ప్రతిరోజు కూడా సార్వభౌతిక బలి చేస్తున్నాం ఇంద్రాది అష్టదిక్పాలకులకి. బలి అంటే పూజ అని అర్థం. ఆ పూజ వల్ల సర్వేభ్య భూతేభ్య మనుష్యేభ్య పశుభ్య ఖగేభ్య అంతరిక్షచారిభ్య దివాచారిభ్య నక్తంచారిభ్య
ఎక్కడ భూమి మీద అంతరిక్షంలో జలంలో సంచరించే ప్రాణులు, సృష్టింపబడ్డ ప్రాణులు మనిషితో సహా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా క్షేమం కలగాలి అని ఆ దిక్పాలకులందరికీ కూడా కంటికి కనిపించినటువంటి వాటికి కూడా మనం అక్కడ బలిహరణ ఇస్తున్నాం అనమాట. దీన్ని భూత బలి అన్నారు. అలాగా పితృయజ్ఞము ప్రతిరోజు కూడా అక్కడ నాంది దేవతాహ్వానం చేసే మొదట అక్కడ పూజ అది జరుగుతూ ఉంటుంది. దాన్ని పితృయజ్ఞం ఉన్నారు. బ్రహ్మయజ్ఞము అటుగో ఇక్కడ మనం ఇందాక చేసినటువంటి వేద మంత్రాలతో చతుర్వేద స్వస్తి, ఉపనిషత్తులు, స్తోత్రము, ఇంకా ఇంకా ఏవైనా శాస్త్రాలు దర్శనాలు ఉంటే చెప్పేవాళ్ళు అవి కూడా చెబుతూ ఉంటారు, ఉంటే చెప్పచ్చు. అలాగా వాంగ్మయంలో చెప్పబడినటువంటి యొక్క అమ్మవారి యొక్క వైభవాలు, వాటికి సంబంధించినటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా బ్రహ్మయజ్ఞంలోకి వస్తుంది. మనం మాట్లాడుకుంటున్నామంటే మా ప్రజ్ఞను మేము చెప్పడం కాదు, మీకు తెలియని విషయాన్ని చెప్పడము కాదు. ఈ విషయాలు తెలుసున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటారు, ఎవరు కొత్త ఏం కాదు. ఈ విషయాలు ఇదివరకు ఆల్రెడీ వినే ఉంటారు అందరూ కూడా. ఇవాళ మేమే కొత్తగా ఏం చెప్పట్లేదు, ఇదివరకు అందరూ పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలే చెప్తున్నాం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నామంటే రోజు ఈ విషయాలు మనం మాట్లాడుకోం. అమ్మవారి దగ్గర చెప్తున్నామంటే ఇది బ్రహ్మయజ్ఞంతో సమానం. రోజు చెప్తామంటే కుదిరేది కాదు. ఇలా పంచయజ్ఞ ప్రకరణంగా ఇక్కడ యాగం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగ పంచాయతన విధానంగా జరుగుతుంది. 5 దేవతలు ప్రధానంగా ఉంటారు. విష్ణువు, ఆదిత్య, గణపతి, అంబిక, ఈశ్వర 5 దేవతలు ప్రధానంగా. పంచకుండీ పక్షంగా జరుగుతుంది. పంచకుండములు అంటే పంచాగ్నిహోత్రం అంటారు. మనలో ఉండేటువంటి ప్రాణాలు 5: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. 5 ప్రాణాలకి 5 కుండములు అన్నమాట, హోమకుండములు. ప్రాణశక్తి స్వరూపాలు అవి. అమ్మవారు అగ్నిస్వరూపంగా ఉంటుంది. తాము అగ్నివర్ణాం తపసా జ్వలంతి. ఆ కుండంలో అగ్నిస్వరూపంగా మనకు కనిపిస్తుంది. మనలో అమ్మవారు ఏ రూపంలో ఉంది? ప్రాణశక్తి రూపంలో ఉంది. ఆ ప్రాణశక్తిని ఆ కుండం యందు అగ్నిస్వరూపంగా మనం ఆవాహన చేసి ప్రతిరోజు కూడా పూజ చేసి అక్కడి నుంచి మనం ఆ రక్షణ చేసుకుంటున్నాం అన్నమాట, కల్పించుకుంటున్నాం హోమం ద్వారాగా. ఇలా పంచయజ్ఞ ప్రకరణంగా జరుగుతుంది. ఇలా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మరి మొదటి నుంచి కూడా అమ్మవారిని నవరాత్రి దీక్షగా చేసినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు అష్టాదశభుజ మహాలక్ష్మి యొక్క ఆరాధనతో జరుగుతుంది. పంచరాత్ర విధానంగా జరిగినప్పుడు ఆ ఉపాంగ లలితావ్రతం అని పంచమి రోజు చేస్తారు. అక్కడి నుంచి మనం చేసినప్పుడు పాంచాన్నికంగా మహాకాళి ప్రధానంగా పెట్టుకుని తమో గుణం, అక్కడ తమస్సు అనమాట. కాళి అంటే తమస్సు, లక్ష్మి అంటే సత్వగుణం. ప్రారంభం పాడ్యమి రోజు ఆవాహన చేస్తాం, పంచమి రోజు ఆవాహన చేస్తాం కాళీ అమ్మవారిని విశేషంగా. రేపటి రోజున మూలేన ఆవాహితాదేవి శ్రవణాంతే విసర్జయేత్ అన్నారు. సప్తమి రోజున మూలా నక్షత్రం రోజున రజోగుణ ప్రధానమైన దేవత మహాసరస్వతి యొక్క పూజ రేపటి రోజున జరుగుతుందన్నమాట. సత్వరజస్తమో గుణాన్ని ఈ 9 రోజుల్లో ఈ రకంగా ఆరాధన చేయడం జరుగుతుంది. తెలియదు కదా, అందుకోసం చెప్పుకోవడం. ఏ దేవతను ఎప్పుడు ఆరాధన చేస్తాము అనేది రోజు ఇక్కడ మామూలుగా జరుగుతోంది. రేపు ప్రత్యేకించి విశేషంగా సరస్వతి పూజ చేయడం ఏమిటండి అంటే అందులో ఆంతర్యం ఇది. సత్వరజస్తమో గుణాలని మూడిట్లని కూడా 3 గుణాలకి 3 దేవతలు ప్రతీకగా మనం ఆవాహన చేస్తున్నాం. అందులో భాగంగా రేపటి రోజున సరస్వతి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది. సరస్వతి అంటే వాగ్రూపిణి, సరస్వతి అంటే జ్ఞానప్రదాయిని, సరస్వతి అంటే ఆద్య విద్యాస్వరూపిణి. సకల విద్యలు మన దగ్గర నుంచి ధనం ఉంటే ఎవడైనా పట్టుకుపోవచ్చు, ధనం సంపాదిస్తే దొంగలు పట్టుకుపోవచ్చు, రాజులు పట్టుకుపోవచ్చు, సోదరులు భాగాలు పంచుకోవచ్చు, తగ్గిపోవచ్చు. పంచుకుంటూ వెళుతుంటే వీడు కూడా దాన ధర్మాలు ఎక్కువగా చేసినా కానీ వాడు కాస్త వాడు బెకారైపోతాడు. అంటే దాన ధర్మాలు మాత్రమే చేయమని చెప్పలేదు, దానం చెయ్యాలి. దానం మాత్రమే ప్రధానంగా పెట్టుకోకూడదు. త్యాగాయ సంభృతార్థానం అన్నారు. మనం సంపాదించే దాంట్లో కొంత తప్పకుండా దానం చెయ్యాలి, అందులో సందేహం లేదు. కానీ మొత్తం దానం చేద్దాం అనుకుంటే వీడికి బతుకోడు. అలాగని చెయ్యకుండా కూర్చుంటే వాడు లోభి అవుతాడు, తద్వారా నరకానికి, అదాన దోషం వల్ల నరకానికి వెళతాడు. అందువల్ల ఏమిటంటే దానము ఉండాలి, సంపాదించినటువంటి దాంతో సత్కర్మలు ఆచరించాలి. అటువంటి రేపు సరస్వతి ఆరాధన, అమ్మవారి యొక్క విద్య. ధనం పట్టుకుపోవచ్చు కానీ విద్యను ఎవరూ పట్టుకెళ్ళలేరు, జ్ఞానాన్ని ఎవరూ పట్టుకెళ్ళలేరు. కాబట్టి మనం దాన్ని సంపాదించాలి. అది సంపాదించాలంటే మార్గం ఏమిటి? అమ్మవారి యొక్క ఉపాసన చేయాలి. ఉపాసన అంటే ఎలాగండి? మాకు మంత్రాలు తంత్రాలు ప్రక్రియలు అర్చన అవేవీ అవసరం లేదు. హోమాలు కానీ యాగాలు కానీ ఇలాంటి అర్చనలు కానీ వీటన్నిటికీ కూడా బోల్డంత ప్రక్రియలు శాస్త్రం చెప్పే విధానంలో వెళ్ళాలి. కానీ ఉపాసన అంటే మనలో ఉండేటువంటి చైతన్యాన్ని మనం మనలో ఉండే చైతన్యాన్ని దేవతగా భావన చేసి దాని మీదే మనం ఏకాగ్రమైనటువంటి దృష్టి పెట్టి ప్రతిరోజు కూడా దాన్ని మనం దర్శించే ప్రయత్నం చేయడం. ఎప్పుడో అప్పుడు మన జీవితంలో ఒక్కసారి స్పర్శ తగులుతుంది,
మనం కళ్ళు మూసుకు కూర్చుంటాం, గాలి వస్తే మనకు తెలియట్లే, కళ్ళు మూసుకు కూర్చుంటాం, ఎవరో వచ్చి తడతారు, తెలియట్లేదు. అలాగే మనలో ఉండేటువంటి దైవం అగ్నివదనం చేసే మొదటి రోజు అగ్ని ఆ కర్ర మొత్తం మీద ఎక్కడో సూక్ష్మంగా ఉంది. అయితే ఒక చోట ఈ ఫలానా చోటే ఉందని మనం చెప్పగలమా? చెప్పలేము. మొత్తం మీద ఎక్కడో ఉంది. దాన్ని రాపిడి చేయగా ఆ కర్రలో ఉండేటువంటి అగ్ని కణం రూపంలో బయటకు వచ్చింది. అలాగే మన శరీరం అంతా వ్యాపించి పరమాత్మ ఉంటాడు. ఎక్కడుంటాడు అంటే మనం చెప్పలేం. వేదం చెప్తుంది, నీవారసు కవత్ తన్వి పీతాభాసు అతి అనూపమాని. హృదయంలో నాభ్యాముపరితిష్టతి అదో నిశ్చావితస్యాంతే నాభ్యాముపరితిష్టతి. కంఠానికి జారుడు కింద, నాభికి జారుడు పైన, ఇక్కడ పరమాత్మ ఉంటాడు. ఓ స్థానం అయితే చెప్పింది, మనం వెతుక్కోక్కర్లేకండి. ఆ స్థానం మీద మనం ఎక్కువ దృష్టి పెట్టి కళ్ళు మూసుకుని ప్రతిరోజు కూడా చక్కగా మనం అమ్మవారిని ధ్యానం చేసినట్లయితే రేపటి రోజున చక్కగా సరస్వతి అమ్మవారి యొక్క మంత్రం ఉపదేశం చేస్తారు. ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కనుక ఎవరు అనుష్ఠానం చేస్తారో వాళ్ళకి అమ్మవారి యొక్క స్పర్శ ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ స్పర్శ తెలియాలి మనకి. అమ్మవారు మనం టచ్ చేసినట్టు ఆ స్పర్శ అంటారు. అది అనుభూతి మనం చెందుతాం. స్పర్శ అంటే శరీరంతో ఉండదు. మనకు వాయువు వస్తే ఎలా తెలుస్తుంది? కాంతి పడితే మన మీద ఎలా తెలుస్తుంది? కళ్ళు మూసి కూర్చుంటాం, ఏదో ఫెర్టిలైట్ వేసా అనుకోండి, వేడి తెలుస్తుంది, లేకపోతే కళ్ళ ముందు తేజస్సు కనిపిస్తుంది. అదే స్పర్శ అంటే. అయితే వీటిని వర్ణించగలుగుతాం, దాన్ని మనం వర్ణించలేము. అది కేవలం అనుభూతి. అటువంటి స్పర్శను మనం పొందాలి. అలా పొందడానికి గాను రేపటి రోజున సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చేసి విశేషంగా అక్కడ పూజ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మరి మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలు, అంటే పిల్లలకి మాత్రమే సరస్వతి అనుగ్రహం అని అనుకోకండి. అంతకంటే అవిద్య మరొకట్లేదు. ముందు ఈ అవిద్య పోవాలి. మనకు 90 ఏళ్ళు వచ్చినా సరే మనం విద్యను అభ్యసించవలసిందే. ఎందుకంటే 90 ఏళ్ళు వచ్చిన తర్వాత చదువుకునే అవకాశం ఉండకపోవచ్చు. కానీ మనిషి శరీరంలో జీవుడు ఉన్నంతకాలం విద్యను మాత్రం సంపాదించాల్సిందే. విద్య అంటే అది ఒక్కసారే వస్తుంది. ఒకసారి సిద్ధించిందంటే ఇంక ఏ విద్యలో అక్కర్లేదు. వాడికి సమస్త విద్యలో వాడికి వచ్చినట్టు. ఆ విద్య సంపాదించడానికి మనిషి బతుకున్నంతకాలం విద్యార్థిగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాబట్టి జ్ఞానాన్ని మనం సంపాదించే విషయంలో అందరం విద్యార్థులమే. అందరూ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోరాలి. ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలకి చదువు భవిష్యత్తు ఉంది. కాబట్టి చదువు లౌకికంగా ఉండేటువంటి చదువులు కూడా వాళ్ళకి బాగా ఏ రకమైన మానసికమైన ఒత్తిళ్లు లేకుండా, ఏకాగ్రత చెడిపోకుండా శ్రద్ధ, మేధ, ధారణ ఇవన్నీ కలిగేటట్టుగా ఉండాలి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అందరూ పిల్లలు తీసుకురండి. రేపటి రోజున గురువు గారు ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత, వారు అర్చన అయిన తర్వాత తీర్థం ఇస్తారు. సరస్వతి పూజ విశేషంగా చేసేవారు స్వయంగా వారు చేత్తో ప్రసాదం, అమ్మవారి యొక్క ప్రసాదాన్ని, అలాగే పుస్తకము, లేఖిని, అమ్మవారి చేతిలో ఉండేటువంటి ఆయుధాలేవి ఏవైతే ఉంటాయో అవి గురువుగారి చేతితో స్వయంగా ప్రసాదంగా ఇస్తారు. మీ పిల్లలందరికీ కూడా ఇప్పించండి, రేపు తీసుకురండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు మొట్టమొదట అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆ ప్రకృతి బాగుంటే మనందరం కూడా బాగుంటాం. ఇవాళ ప్రకృతి నాశనం అవుతుంది కాబట్టి లోకం మునిగిపోతుంది. నదులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ప్రకృతి నుంచి వస్తున్నాయి. నదులు వర్ష రూపంలో వస్తున్నాయి ప్రకృతి సిద్ధంగా. వర్షాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేఘావృతమైనటువంటి ఆకాశం నుంచి పడుతుంది. ఆ మేఘాల్లోకి జలం ఎలా వస్తుంది? సముద్రం నుంచి తీసుకుంటున్నాడు సూర్యభగవానుడు. సముద్రం నుంచి తీసుకుంటున్నాడు, మేఘ రూపంలో వెళుతుంది, ప్రపంచం అంతా తిరుగుతుంది. వర్షాలు కురుస్తున్నాయి, అది కొండల మీద, నగరాల మీద, వాగుల మీద పడుతున్నాయి. తిరిగి నదుల్లాగా వస్తున్నాయి. మళ్ళీ ఆ నదులు ఎక్కడికి వెళుతున్నాయి? సముద్రంలో కలుస్తున్నాయి. అంటే ఎక్కడ పుట్టాయో తిరిగి అక్కడికి వెళుతున్నాయి. ఇదే ప్రకృతి మనకు నేర్పుతోంది. మనలో ఉండేటువంటి పరమాత్మ ఏకాంశేన స్థితో జగత్, పరమాత్మ యొక్క అంశ మనలో జీవుడిగా ఈ శరీరాన్ని ధరించి ఆయన ప్రవేశించాడు. అది ఆయనకి తెలుసు, కానీ మనకు తెలియట్లేదు. ఇది ఒక అంశ కాబట్టి మనం తెలుసుకోవాలి. ఏ పరమాత్మ నుంచి అయితే మనం వచ్చామో ఆ పరమాత్మలోకి మనం వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. ఆ చేసేటువంటి ప్రయత్నమే ఈ ప్రకృతిని ఆరాధించేటువంటి విధానం. ఇవాళ ఆ నదుల్ని సముద్రంలోకి పంపించకపోతే ఏమవుతుంది? సముద్రం ఊళ్ళోకి వచ్చేస్తుంది అనమాట. నదులు వెళుతూ ఉంటే సముద్రం అలా ఉంటుంది. నదులు వెళ్ళకుండా చేయండి, సముద్రం ముందరకు వచ్చేస్తుంది. ఇది సృష్టి రహస్యం అంతే. ఇది అత్యంత సునామీలు వచ్చి మునిగిపోతున్నాయి, నదుల్ని డైవర్ట్ చేసేస్తున్నారు. అలాగే చెట్లు, ప్రకృతి ఎప్పుడైతే మీకు పచ్చదనం తగ్గిపోతుందో వర్షాలు పడ్డం మానేస్తుంది. వర్షాలు పడ్డం మానేసినా ప్రమాదమే, సముద్రం మీదకి వచ్చేస్తుంది. వర్షం రావాలి, మళ్ళీ ఆ వర్షం జలం అవ్వాలి, నది అవ్వాలి, ఆ నది వెళ్ళి సముద్రంలోకి వెళ్ళాలి. ప్రకృతి పురుషాత్మకం జగత్, ఇదే రహస్యం. ఎప్పుడైనా సరే
అదే ప్రకృతి మనలో కూడా ఉంది. మనలో ఉండేటువంటి ఆ మనస్సుని ఆత్మకేసి పంపించేటువంటి ప్రయత్నం ఇది ఉపాసన. బాహ్యంగా ప్రకృతిని మనం రక్షించుకోవాలి. రేపటి రోజున సరస్వతి అమ్మవారి యొక్క పూజ సందర్భంగా మొదటి రోజు నుంచి అమ్మవారి ప్రకృతి స్వరూపంగా మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి పోయిన సంవత్సరం అందరికీ కూడా చక్కగా మొక్కలు అందరికీ కూడా మన సంస్థ తరపున ఆశ్రమంలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చక్కగా ఉసిరి ధాత్రి, రాబోయేది కార్తీక మాసం కాబట్టి ఉసిరి చెట్టు, ధాత్రి వృక్షము, అలాగే బిలవ వృక్షము, ఇంకా పుష్పాలు, వృక్షాలు, పుష్ప వృక్షాలు ఇవన్నీ కూడా, పూల చెట్లు ఇవన్నీ కూడా రేపు సరస్వతి పూజ సందర్భంగా గురువుగారి చేతుల మీదుగా చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం, ప్రకృతి ఆ చెట్టు మనం తీసుకున్నామంటే, ఇంట్లో పాతుకున్నాము అంటే, పూజ చేసి అమ్మవారి ప్రసాదం ఇంట్లో ఆ చెట్టు మనం పాతాము అంటే మన ఇంట్లో శుభకళ్యాణ పరంపరగా ఉంటుంది. ఏ రకమైనటువంటి అరిష్టాలు రావు, ఏ రకమైనటువంటి గాళ్ళు ధూళ్ళు రావు, ఏ రకమైనటువంటి చికాకులు రావు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్యంగా తీసుకెళ్ళి అమ్మవారి ప్రసాదం మనం ఇంట్లో పాతామంటే సాక్షాత్తు అమ్మవారే ఇక్కడ ఉంది అనేటువంటి భావనతోటి అందరూ కూడా రేపటి రోజున వచ్చి ఆ మొక్కలను తీసుకెళ్ళి భక్తి భావంతో చక్కగా పెంచండి. ఇది రేపటి రోజున కార్యక్రమం. ఎల్లుండి రోజు కార్యక్రమం రేపు చెప్పుకుందాం. ఇప్పటికే బాగా కాలాతీతమైంది, ఆలస్యమైంది. అందరూ కూడా తీర్థాలు తీసుకుని ప్రసాదాలు తీసుకుని తప్పకుండా వెళ్ళండి. ఎల్లుండి మహాలక్ష్మి హోమం, అలాగే లలిత సహస్రనామ స్తోత్ర హోమం అని జరుగుతాయి. వాటి విషయం రేపు చెప్పుకుందాం. వాటి సమయం ఏమిటి అన్నీ కూడా రేపు మాట్లాడుకుందాం. సరస్వతి పూజ మాత్రం రేపు ఉదయం 9 గంటలకు జరుగుతుంది. అందరూ కూడా విశేషంగా విరివిగా అందరూ కూడా పాల్గొని ఇక్కడ దగ్గర ఒక 400 మొక్కల దాకా ప్రస్తుతానికి సమకూరాయి. అవన్నీ కూడా పట్టుకెళ్ళేటట్టుగా అందరూ రండి. ఇంటికి ఒక పుష్పం అయితే ఈశ్వరుడికి ఒక మాల అవుతుంది. అలాగా మనిషి ఒక చెట్టు నాటాడు అంటే అది ప్రాణవాయువుకి ఒక మెట్టు అవుతుంది. అంచేత మీరందరూ కూడా మనిషి ఒక చెట్టు పట్టుకెళ్ళాలి. ఇంటికి ఒక చెట్టు కాదు, మనిషి ఒక చెట్టు పట్టుకెళ్ళాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్క చచ్చిపోదు, ఎవరు పీకేయరు అనేటువంటి పరిస్థితుల్లో, పరిసరాల్లో మీరు చక్కగా పాతండి. దాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారని చెప్పిన ఆశిస్తూ స్వస్తి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.